కాళేశ్వరం రిపోర్టుపై స్టేకును కేసీఆర్ హరీష్కు హైకోర్టులో ఎదురుదెబ్బ. కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించాకే చర్యలు ఉంటాయని ప్రభుత్వ హామీ. అలాంటప్పుడు స్టే అక్కర్లేదని తేల్చి చెప్పిన కోర్టు రిపోర్టు కాపీని పబ్లిక్ డొమైన్ నుంచి తొలగించాలన్న ఆదేశం. సిఎస్ జస్టిస్ ఘోష్ కమిషన్కు నోటీసులు. కౌంటర్ దాఖలుగా 3 వారాల గడువు. ఆ తర్వాత వారంలోగా పిటిషనర్లు రిప్లై కౌంటర్ ఫైల్ చేయాలనే ఆర్డర్. విచారణ అక్టోబర్ 7న వాయిదా. కాళేశ్వరం రిపోర్టుపై స్టేకు నో. కేసీఆర్ హరీష్ రావుకు హైకోర్టులో ఎదురు దెబ్బ ఏం దలగలే రాతలన్నీ బంకచెక్క మాషపత్రి. ఆ పీపీటీ వేటు నేను దాన్ని డీకోడ్ చేసి తీసుకొని వచ్చిన. ఇప్పుడు అసలైన శిశలైన చెప్తా. కాళేశ్వరం అనేది ఒక లైఫ్ లైన్ నుంచి అలా పొలిటికల్ గల్లీ లైన్ అయిపోయింది బా. నిజంగా చెప్తున్నా. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని అంటే పైపులు పంపులు కావురా అయ్యా, అది మన ప్రతిష్ట, మన ప్రతిభ. ఇది ఒకటి గుర్తుపెట్టుకో. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే రైతుల యొక్క కళ. తెలంగాణ అగ్రికల్చర్ ఎకానమీకి వెన్నుపూస, బ్యాక్ బోన్ ఆఫ్ తెలంగాణ అగ్రి ఎకానమీకి. ఇది నిజంగా చెప్పాలనంటే ఒక పొలిటికల్ న్యూస్ ఆఫ్ కాంగ్రెస్ అయిపోయింది. ఈ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్తో ఇక చక్రాలు దింపే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్. అసలు ఏంది కథ అని చెప్పి మాట్లాడితే చిన్నగా చిట్టా ఆధారాలతోనే మీ చిత్రగుప్తు కాబట్టి నేను అది డీకోడ్ చేసి చెప్తున్నా. ఏమనిందంటే ఈడ ప్లేయర్ ఎవడు? ఫస్ట్ కాంగ్రెస్. ఏం మూవ్ చేసింది, ఎవరు చేసిండ్రు, కోర్టు రెస్పాన్స్ ఏముంది, అసలు రిజల్ట్ ఏమొచ్చింది, సంక్షిప్తంగా చెప్తున్నా. ఇది ఒక చిన్న షార్ట్ కూడా కట్ కావచ్చు ఈ ఒక్క స్లైడ్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది? ఫస్ట్ రిపోర్ట్ని లీక్ చేసింది. ఏం చేసింది? మీడియాకి చేసింది, తమాషా చేసింది. తర్వాత కోర్టులో ఇల్లు ఇంటర్ఫియర్ అయింది. ఎవరు? కోర్టులో కేసు వేసారు కేసీఆర్ హరీష్ రావు. దాని తర్వాత ఏం చెప్పారంటే పబ్లిక్ డొమైన్ల నుంచి తీసేయి ఫస్ట్ అని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇది ఎవరికి ఎదురు దెబ్బ? కాంగ్రెస్. ఎదురు దెబ్బ అని ఎవరికి రాసింది? కేసీఆర్. బీఆర్ఎస్, కేసీఆర్, హరీష్ రావు పిటిషన్స్ ఫైల్ చేసిండ్రు. ఏమనని? 8B 8C రైట్స్ ఏవైతే ఉంటాయో మాకు ఇచ్చిన రాజ్యాంగంలో అవి ఉల్లంఘించి చేసిండ్రు అని చెప్పి కేసు ఫైల్ చేసిండ్రు. కోర్టు ఏమనన్నది? దాన్ని న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్ అని చెప్పింది. అంటే దాని అర్థమైంది, వీళ్లకు హక్కులకు కోర్టు అనేది ఒక రెస్పెక్ట్ ఇచ్చింది అన్న అవసరం. కరెక్టా కాదా? అవును, కరెక్టా కదా? అది ఏం చెప్పిందో కోర్టు కంప్లీట్గా డీటెయిల్గా పోతాం ఇప్పుడు ఇన్నుండ్రి. దాని తర్వాత రైతులు, ఇగో మనం ఎడ్డోలం అయిపోయినాం కదా తెలంగాణలో. మనం ఏమన్నాము? ఇరిగేషన్ క్లారిటీ ఏంది రాబోయి అని అంటే కోర్టు ఏమని చెప్పింది? ఫస్ట్ దీన్ని మీడియాకి ఇచ్చే ముందు అసెంబ్లీలో పెట్టిన తర్వాత మాట్లాడు అని అన్నది. ఇది ఎదురు దెబ్బ అయిందా ఇప్పుడు కేసీఆర్కి? అయిందా? ఇన్ఫాక్ట్ చెప్పాలనంటే న్యూట్రల్ ఉన్నది అగర్ కాంగ్రెస్ పక్షాన మాట్లాడాలనంటే. కానీ కాంగ్రెస్కి అయితే ఫేవర్ కాలే. కరెక్టా రాంగా? ఇప్పుడు చిట్టా లోపలికి మనం పోదాం. అసలు కేసీఆర్ ఏమన్నాడు? కేసీఆర్ హరీష్ రావు ఏం అఫిడవిట్లు సబ్మిట్ చేసిరబ్బా? ఏమని చేసిరంటే ఫస్ట్ డిఫెక్టివ్ నోటీసెస్ అని చెప్పి హరీష్ రావు కేసీఆర్ గారు ఫైల్ చేసిరు తెలంగాణ హైకోర్టులో. ఏమనని? సెక్షన్ 8B మీద మాట్లాడి ఏమని అన్నారు? ఈ నోటీసులు మీరు స్ట్రైక్ డౌన్ చేసేసారా? పిటిషనర్స్ డిమాండ్, కేసీఆర్ హరీష్ రావు డిమాండ్ అది. మీరు నోటీసులు ఫైండింగ్స్ ఏవైతున్నా స్ట్రైక్ డౌన్ చేయాలా? ఎందుకంటే మాకు సమన్స్ వేర్ ఇష్యూడ్ బట్ సెక్షన్ 8B కింద నోటీసెస్లు ఇయ్యలే బిఫోర్ ఇంప్యూటేషన్ అని చెప్పి వాళ్ళ డిమాండ్ ఉండే. దానికి కాంగ్రెస్ తరఫున అడ్వకేట్ జనరల్ గారు కాంగ్రెస్ ప్రభుత్వ న్యాయవాదులకు ఏమని మాట్లాడిరానంటే నోటీసు ఇవ్వకపోకుండా చెయ్యడం అనంటే ఇన్వాలిడ్ అయిపోదు కదా నోటీసు అని చెప్పి ఆయన ఆర్గ్యుమెంట్ చేసిండు. పిటిషనర్కి ఇది ఆల్రెడీ తెలుసు, వాళ్ళు అందుకే కమిషన్తో ఎంగేజ్ కూడా అయినరు మై లార్డ్షిప్ అని చెప్పి అడ్వకేట్ జనరల్ గారు వాదించారు. మళ్ళీ లీగల్ సైటేషన్స్, సుప్రీంకోర్టు సైటేషన్స్, లీగల్ యాంగిల్ ఒకటి ఉంటుంది కదా, మీకు అర్థమవుతుందా? అట్లా ఉంటుంది మరి లా అంటే దేశంలా. మళ్ళా కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 సెక్షన్ 8B ప్రకారము మ్యాండేటరీ నోటీస్ బిఫోర్ అడ్వర్స్ రిమార్క్స్ చేసేటప్పుడు ప్రయర్ నోటీసెస్ ఇయ్యాలా, మ్యాండేటరీ నోటీసెస్ ఇయ్యాలా అని చెప్పి కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 సెక్షన్ 8B మాట్లాడదా? దీనికి సపోర్ట్గా కిరణ్ బేడి వర్సెస్ కమిటీ ఆఫ్ ఎంక్వైరీ 1989లా డెనియల్ ఆఫ్ సెక్షన్ 8B రైట్స్ కింద సైటేషన్స్ ఉన్నాయా లేవా? సుప్రీంకోర్టు సైటేషన్స్. దీని మీద ఏం మాట్లాడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం? డంకేపే చోటు. ఫస్ట్ రైట్ టు క్రాస్ ఎగ్జామిన్. కేసీఆర్ హరీష్ రావు గారు ఏం మాట్లాడతారంటే ప్రొసీడింగ్స్ విషియేటెడ్ యాజ్ దే వేర్ నాట్ అలౌడ్ టు క్రాస్ ఎగ్జామిన్. అంటే నేను క్రాస్ ఎగ్జామిన్ చేయాలని ఇప్పుడు నువ్వు ఆరోపణలు చేసినావు. ఇప్పుడు మనమే ఉన్నాం అబ్బా. మనకి ఏమైంది ఒక మాట చెప్తా. మనకు వచ్చి ఏం చేసిరు? నా ఇంటి మీదకి వచ్చి దాడి చేసిరు. ఉల్టా నేనే బాత్రూంలో గుంజుకోపోయినానట కొంతమందిని. నా దర్వాజాల వల్ల అంటే ఇప్పుడు నేను
కామపిశాచినా ఏందా నాకు అర్థమవుతలేదు ఇక. నా దర్వాజాలు వలగొట్టి నేను ఇంటికి పోయినా పోలే, నా దర్వాజాలు వలగొట్టి ఇంటికి వచ్చి అంటే నేను క్రాస్ ఎగ్జామిన్ చేసే హక్కు నాకు ఇవ్వాలన్నా వద్దా కోర్టు? ఇవ్వాలన్నా వద్దా? అంటే నువ్వు ఆరోపణలు చేస్తావు, ఆరోపణలు నిజమైపోతాయా? మళ్ళీ నేను దాని మీద మాట్లాడే హక్కు నాకు ఉండాలిగా. మళ్ళీ అదే మాట్లాడుతున్నాడు. క్రాస్ ఎగ్జామిన్ చేసే విట్నెస్ నాకు ఉండాలి కదా. పిటిషనర్స్ ఏమంటారు అంటే హ్యాడ్ యాక్సెస్ టు ది డాక్యుమెంట్స్ అండ్ నెవర్ రేస్డ్ అబ్జెక్షన్స్ డ్యూరింగ్ ది ఎంక్వైరీ. 600 పేజీ డాక్యుమెంట్లో 60 పేజీలే బయట పెట్టిరు అని చెప్పి పేపర్లలో వచ్చింది. ఈ 60 పేజీలు పట్టుకొని మేము కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదాలంటే గీతగలుగుతామా? ఇస్తే మొత్తం అని లేకపోతే సగం అని. దాని తర్వాత నేను అసెంబ్లీలో చర్చ పెట్టినా అంటాం. అయితే దీనికి మళ్ళా ఒక శ్రీచక్రం ఉన్నది సుప్రీంకోర్టులో. ఏందనంటే స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ కేటీ షౌదిల్ గ్రోసరీ డీలర్ 1977 AAR 1627లా క్రాస్ ఎగ్జామినేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. నీకు న్యాయమైన జస్టిస్ దొరకాలని అన్నప్పుడు క్రాస్ ఎగ్జామిన్ అనేది నీ నైతిక హక్కు, నీ న్యాచురల్ జస్టిస్కి ఒక హక్కు అని చెప్పి కోర్టు చెప్తున్నది. కిరణ్ బేడీ కేసులో కూడా డెనియల్ ఆఫ్ క్రాస్ ఎగ్జామిన్ ఈజ్ ఈక్వల్ టు క్రిమినల్ క్రాస్ ఎగ్జామిన్ చేయకపోతే వయలేషన్ ఆఫ్ ఫెయిర్ హియరింగ్ అని చెప్పి మాట్లాడేది. 2 సుప్రీంకోర్టు సైటేషన్లు చెప్పినాం. ఇష్యూ ఇంకొకటి ఏంటంటే బియాండ్ మ్యాండేట్. కేసీఆర్ హరీష్ రావు గారు వేసిన డిమాండ్లు ఏముందంటే కమిషన్ వాస్ టాస్క్డ్ విత్ ప్లానింగ్ డిజైన్ ఎగ్జిక్యూషన్ ఓన్లీ. అంటే కమిషన్ దేనికి పెట్టిరబ్బా? ప్లానింగ్ డిజైన్ ఎగ్జిక్యూషన్కే చేసిర్రు. వీళ్ళు కరప్షన్ అని చెప్పి ఇలా కొత్తగా మాట్లాడుతున్నారు. ఏంది కమిషన్లో ఇది లేనేలేదు కదా. కమిషన్ డిజైన్ చేసింది దేనికి? కమిషన్ పెట్టింది ఎందుకు? ప్లానింగ్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా? డిజైన్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా? ఎగ్జిక్యూషన్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా అని అన్నారు. సడన్గా అవినీతి పంచాయతీలు ఎందుకు తీసుకొచ్చిండ్రు అని చెప్పి వీళ్ళు క్వశ్చన్ అడిగారు. దానికి ఏమంటారంటే అడ్వకేట్ జనరల్ గారు ఏమని ఆర్గ్యుమెంట్ చేస్తారంటే మై లార్డ్ కమిషన్ కుడ్ ఎంక్వైర్ ఇంటూ వాట్ వెంట్ రాంగ్ ఇంక్లూడింగ్ ఇర్రెగ్యులారిటీస్ అని చెప్పి అడ్వకేట్ జనరల్ గారు వాదిస్తారు. అయితే ఇక్కడ మళ్ళీ ఒక ఏమంటారు వాళ్ళకు ఒక సైటేషన్ ఉన్నది సుప్రీంకోర్టు. ఏంటంటే ఏఆర్ అంటులే వర్సెస్ ఆర్ఎస్ నాయక్ 1988 AAR 1531 అథారిటీస్ కెనాట్ ఎక్సీడ్ ది స్కోప్ ఆఫ్ రిఫరెన్స్. ఏదైతే స్కోప్ ఉంటుందో ఆ స్కోప్ లిమిట్లనే మీరు పనిచేయాలా అని అన్న సుప్రీంకోర్టు సైటేషన్స్ మళ్ళీ వీళ్ళకు మద్దతు తెలుపుతుంది. తర్వాత విషయం ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ది డీప్ ఇన్ టు ది సబ్జెక్ట్, బట్ వీళ్ళకు మద్దతు తెలుపుతుంది ఈడి దాకా. మళ్ళీ దీని మీద కాంగ్రెస్ ఏం మాట్లాడుతుంది? పబ్లిక్ డొమైన్ లీక్ల వీళ్ళు ఏమంటారంటే గవర్నమెంట్ మీడియా ఇది అసెంబ్లీలో పెట్టే కంటే ముందే మమ్మల్ని బద్నాం చేసిర్రు, మా రెప్యుటేషన్ని ఖరాబ్ చేసిర్రు మై లార్డ్షిప్ అని చెప్పి వీళ్ళు డిమాండ్ పెట్టిరు. వీళ్ళు ఏమన్నారంటే రిపోర్ట్ అఫీషియల్లీ రిలీజే కాలే, గవర్నమెంట్ విల్ ప్లేస్ ఇట్ ఇన్ అసెంబ్లీ సూన్ అని చెప్పి మాట్లాడతారు. మళ్ళా ఆర్కే జైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1993 ప్రిమేచ్యూర్ సర్క్యులేటెడ్ ఆఫ్ అడ్వర్స్ ఫైండింగ్స్ రెప్యుటేషన్ని డ్యామేజ్ చేస్తుంది. ఫెయిర్నెస్ ఏదైతే ఉంటుందో డ్యూ ప్రాసెస్ పబ్లిసిటీని చెయ్యకూడదు, అడ్డమైన పబ్లిసిటీ చెయ్యకూడదు అని చెప్పి చెప్తారు. దాని తర్వాత జుడిషియల్ ప్రొటెక్షన్ వస్తుంది మనకు. కోర్టు వాళ్ళు రిక్వెస్ట్ ఏం చేసిరంటే ఈ నోటీస్లను ఈ రిపోర్ట్ని క్వాష్ చేసేసేయండి మై లార్డ్షిప్, ఎందుకంటే ఇది డ్యూ ప్రాసెస్ ఫాలో కాలే కదా అని చెప్పి చెప్తారు. కోర్ట్ ఆర్డర్ ఏం చెప్పిందనంటే వీల్ ఇంపీడ్ ఇన్ టు ది లెజిస్లేటివ్ డిబేట్. అంటే అసెంబ్లీలో దీన్ని ఏం మాట్లాడుతారో చూద్దాం. పిటిషనర్స్ కెన్ డిఫెండ్ దెమ్సెల్స్ ఇన్ అసెంబ్లీ. మీరు అన్నారు కదా డిఫెండ్ చేసుకోవాలని, మీరు అసెంబ్లీలో దీన్ని డిఫెండ్ చేయండి అని చెప్పి చెప్పిండ్రు. అంటే స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ప్రకారము ఎంక్వైరీ కమిషన్ ఏదైతే ఫ్యాక్ట్ ఫైండింగ్ ఉంటుందో నాట్ బైండింగ్. ఇప్పుడు ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఉంది కదా అది ఫ్యాక్ట్ ఫైండింగ్ ఉండొచ్చు, బట్ అది లీగల్ బైండింగ్ దానికి ఉండదు. సో షా కమిషన్ ప్రెసిడెంట్ ఫైండింగ్స్ ఏవైతే ఉంటుందో దానికి జుడిషియల్ ఫోర్స్ ఏమీ ఉండదు. పిటిషనల్ ఏమని అన్నారంటే డ్యూ ప్రాసెస్ కాన్స్టిట్యూషనల్ ఫెయిర్నెస్ ఇష్యూలో మాకు ప్రాబ్లం ఉంది, లెజిస్లేటివ్ ప్రివిలేజ్ ఇష్యూ మాకు ఉంటుంది అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫ్రేమ్ చేస్తుంది అల్టిమేట్లీ. సో ఇక్కడ ఎవరికి పెత్తనం వచ్చింది ఎవరికి ఏమొచ్చింది అని అంటే ఏం రాలేట. క్లియర్ కట్గా చెప్పాలని అంటే కోర్టు ఏం మాట్లాడిందంటే కోర్టు ఇచ్చిన దాని ప్రకారము కోర్ క్వశ్చన్ టు ది గవర్నమెంట్ ఏందనంటే ఇప్పుడు ఇది గవర్నమెంట్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అసెంబ్లీలో పెడతదా లేకపోతే ఇది పెట్టదా? ఫస్ట్ క్వశ్చన్ కోర్ట్ వాంటెడ్ క్లారిటీ. గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుందా లేకపోతే లెజిస్లేటివ్ ప్రివిలేజ్ దీని మీద తీసుకుంటుందా? క్రూషియల్ పాయింట్ ఏందనంటే మాకు క్లారిటీ కావాలి అని చెప్పి అడిగినరు. జడ్జెస్ ఏమని అడిగినరు? గవర్నమెంట్ ఫస్ట్ ఆన్సర్ ఇవ్వాలి. దాని తర్వాత జడ్జెస్ ఏం చెప్పిర్రు? ఇది మీరు పబ్లిక్లో పెట్టొద్దు, క్లియర్ కట్గా అసెంబ్లీలో డిస్కస్ చేసిన తర్వాతనే దీని మీద మాట్లాడదాం అని చెప్పి పెట్టిర్రు. మళ్ళా ఇప్పుడు ఇది ఎవరికి ప్లస్ పాయింట్ అయిందబ్బా చెప్పు? కేసీఆర్ హరీష్ రావు గారికే కదా ప్లస్ పాయింట్ అయింది.
కేసీఆర్ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉన్నదో కంప్లీట్గా ఈడ ఆయన కూడా అదే అన్నాడు కదా, నువ్వు నాకు రిపోర్ట్ ఇవ్వవు, నువ్వు నాకు ఏం చేయవు, 600 పేజీలు చదవనికి మళ్ళీ కొత్త కమిటీ పెడతా అంటావు, కొత్త కమిటీ పెట్టి దాన్ని చేస్తానంటావు, పబ్లిక్లోనేమో నేను కరప్షన్ అని అంటావు, నీ దగ్గర ఒక్క ఆధారం లేకపోయా, అరే మళ్ళీ నువ్వే ప్రజెంటేషన్ ఇస్తేవి, మళ్ళీ డైరెక్ట్ సిబిఐకో ఏసీబీకో ఎవరికో ఎఫ్ఐఆర్ ఏదో లాడ్జ్ చేసి కేల్ కథం దీని అమ్మ జీవితం వెళ్ళిపోదామని చెప్పి కొట్టకారంట. ఇవన్నీ ఎందుకు? కరెక్టా కదా? తెలంగాణ హైకోర్టు ఆర్డర్ని మనం డీకోడ్ చేసి చూస్తే ఇది వెనకడిది, ఇప్పటిది కాదు. ఇలా లేటెస్ట్గా వచ్చిన కథనం తీసుకొని చూస్తే రిపోర్ట్ ఇన్ పబ్లిక్ డొమైన్, కోర్ట్ ఆర్డర్ ఏమంటుంది, ఇమ్మీడియట్ రిమూవల్ ఆఫ్ ది గోస్ కమిషన్ రిపోర్ట్ సమరీ ఫ్రమ్ ది పబ్లిక్ డొమైన్, పబ్లిక్ డొమైన్ల నుంచి తీసేసేయని చెప్పింది. కోర్టు తర్వాత ఏం చెప్పింది, పబ్లిక్ డొమైన్ అనేది ప్రీమెచ్యూర్, ఎందుకంటే దాన్ని అసెంబ్లీలో టేబుల్ చేయక ముందు నువ్వు పబ్లిక్లోకి ఎట్లా చేస్తావు, ఎందుకంటే రిపోర్ట్ కమిషన్ రిపోర్ట్ అది, పొలిటికల్ కమిషన్ రిపోర్ట్ అది. గవర్నమెంట్ స్టాండ్ అనేది క్లియర్ కట్గా అసెంబ్లీ డిస్కషన్ తర్వాతనే జరగాల. దాని తర్వాత గవర్నమెంట్ వోంట్ యాక్ట్ బిఫోర్ అసెంబ్లీ, కోర్ట్ సెట్ నో నీడ్ ఫర్ ఇంటరిమ్ డైరెక్షన్స్, అసెంబ్లీలో అయిన తర్వాతనే మాట్లాడదాం, ఇంటరిమ్ డైరెక్షన్స్కి ఆస్కారం వద్దు అని చెప్పి కేసు 5 వారాలకు అడ్జర్న్ చేసిరు. 3 వారాలల్లా కౌంటర్లు దాఖలు చేయమని చెప్పి పిటిషనర్స్ టు రిప్లై ఇన్ 1 వీక్ అని చెప్పి వాళ్ళకు కూడా డైరెక్షన్స్ ఇచ్చారు. కరెక్ట్. కేసీఆర్ కీ ఆర్గ్యుమెంట్ ఏదైతుందో సెక్షన్స్ 8B అండ్ 8C ఆఫ్ కమిషన్స్ ఎంక్వైరీ 1952 యాక్ట్ ప్రకారం అని రైట్ టు నోటీస్ అని కోర్ట్స్ ఆర్డర్ ఏం చెప్తుందనంటే, కోర్ట్స్ ఆర్డర్ ఇండైరెక్ట్లీ వ్యాలిడేట్స్ కేసీఆర్ గ్రివెన్స్ ఆఫ్ ది న్యాచురల్ జస్టిస్ వైలేషన్. ఇన్ఫ్యాక్ట్ కేసీఆర్ ఏదైతే అన్నాడు కదా, న్యాచురల్ జస్టిస్ పోయింది కదా సార్, 8B 8C నోటిఫికేషన్స్ నాకనని నోటీసెస్ నాకు రాలేదు అని అంటే, కోర్టు ఇండైరెక్ట్గా కేసీఆర్కి ఏమంటారు ఫేవరబుల్గానే మాట్లాడింది. ఎట్లా అంటే, ఇది నేను అనుకుంటున్నా, ఐఎమ్ జస్ట్ ఇంటర్ప్రిటింగ్ ది లా. ఎట్లా అంటే ఖచ్చితం అంతే కదా, నువ్వు పబ్లిక్ డొమైన్ నువ్వు అసెంబ్లీలో డిస్కస్ చేసి పబ్లిక్ డొమైన్లో పెట్టడం అనేది ఆయన పర్సనల్ రెప్యుటేషన్ని ఖరాబ్ చేసినట్టే కదా ఏ వ్యక్తికైనా అని. ఇండైరెక్ట్గా ఇది ఎవరికి ఫేవరబుల్ అవుతుంది ఇప్పుడు, కాంగ్రెస్ పార్టీకా కాదు? కరెక్టే కదా. కోర్టు కూడా క్లియర్ కట్గా చెప్పింది, ఫెయిల్యూర్ టు కంప్లై విత్ న్యాచురల్ జస్టిస్ రెండర్స్ యాక్షన్ నాన్ ఎస్ట్ లీగలీ ఇన్వాలిడ్ అని చెప్పి కోర్టు క్లియర్ కట్గా చెప్పింది. అంటే ఇది పిటిషనర్లకు మొరల్ బూస్ట్ ఇచ్చినట్టే కదా. అంటే నువ్వు న్యాచురల్ జస్టిస్ని కంప్లై కాలేదు అని అంటే ఇది లీగలీ ఇన్వాలిడ్ అవుతుంది అని అంటే పిటిషనర్లకు జర బూస్ట్ ఇచ్చినట్టేగా, మోరల్ బూస్ట్, కంప్లీట్ బూస్ట్ కాదు. నేను ఏమంటా అంటే ఫ్రెండ్స్, సింపుల్ వర్డ్స్లో చెప్పాలని అంటే ఈ గోస్ కమిషన్ ఏదైతే ఉన్నదో ఇది మీడియా కరెక్ట్గా చెప్పాలంటే రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ మీడియా నడుపుతున్న ఒక నాటకం. గవర్నమెంట్ సైట్లలో పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు సగం రిపోర్ట్లు పెట్టి ప్రీమేచ్యూర్డ్గా మాట్లాడి కోర్టులకు ఇబ్బంది పెట్టి కోర్టు టైంలు వృధా చేసుడు తప్ప దీని మీద ఇంకా ఏం లేదు. ఫెయిర్ హియరింగ్ జరగాల అని అన్నప్పుడు గ్రివెన్స్లు అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలన్నా వద్దా? రిపోర్ట్ కార్డు లీక్లు ఇచ్చి దాని తర్వాత రెడ్ లింకులు పెట్టి కరప్షన్ ఛార్జెస్ ఫైల్ చేసి అగో కరప్షన్ అయింది ఇగో కరప్షన్ అయిందంటే నడుస్తుందా? మళ్ళీ ఇప్పటిదాకా నేను చెప్పిన సుప్రీంకోర్టు సైటేషన్స్ ఏ రకంగా ఉన్నాయి? ఇది ఆఫ్టర్ ఆల్ ఒక రిపోర్ట్, కమిషన్ రిపోర్టే, దీనికి జ్యుడిషియల్ బైండింగ్ కూడా లేకపోయా. మళ్ళీ దీని మీద ఇంకొక కమిటీ పెడతారు. ఈ కమిటీల కహానీలల్లో నాకు తెలిసి మనకు ముసల్తనం వస్తుంది ఏడుకాడికి, మన ఏజు గేజు 2 పేలుతాయి. దాని తర్వాత ఏమన్నా అవుతుందా అని అంటే మిగులుతుంది ఏంటి అని అంటే బంక చెక్క మాషపత్రి, అంతేనే కదా, బంక చెక్క మాషపత్రి. తర్వాత ఈ రిపోర్ట్లో మొత్తం అంతా చూస్తే ఏం వెళ్తుంది బయటికి, కంకిల పొట్టు. మీ ఇష్టం ఇక.